నైన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. ఆమె ఓ సాధారణ ఉపాధ్యాయురాలు. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఏదైనా మంచి చేయాలన్న తపనతో ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికై నేడు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. జనసేన అధినేత పవన్ కు కేటాయిస్తారని అంతా భావించిన హోం శాఖను వంగలపూడి అనితకు ఇవ్వటం వెనుక ఆంతర్యమేమిటి? మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత యొక్క ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. వంగలపూడి అనిత ఒకప్పుడు టీచర్, ఇప్పుడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి. టీచర్ గా ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన 2014లో పాయకరావుపేట నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు అనిత. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేశారు. మహిళలు, యువతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక విధాలుగా వేధింపులకు గురయ్యారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యారు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను దారుణంగా ట్రోల్ చేసిన తీరుతో ఆమె నిద్రలేని రాత్రులు గడిపారు. ఆంధ్ర సమస్యలపై వంగలపూడి అనిత గలం వినిపించారు. బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిషేధాలు విధించిన వెనకకుండా ముందుకు సాగారు. మాజీ ఎమ్మెల్యేగా కారులో వెళ్తే పోలీసులు ఆపేస్తున్నారన్న కారణంతో స్కూటీపై వెళ్లి బాధితులను పరామర్శించిన సందర్భాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అధికార పార్టీతో ఎన్ని దాడులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా కౌంటర్లు ఇచ్చారు. పార్టీనే నమ్ముకొని పనిచేశారు. పార్టీ అధిష్టానం గీసిన గీత దాటకుండా గత ప్రభుత్వ విధానాలపై తనదైన శైలితో పోరాడారు. మంత్రులు, వైసీపీ నేతల ఘాటు విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. అలా టీడీపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు సంపాదించుకున్నారు అనిత. అలాగే పార్టీలో ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర కూడా వేయించుకున్నారు. వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి కట్టబెట్టడం బలమైన కారణాలున్నాయని చెప్పవచ్చు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖ కేటాయిస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తెలివిగా వ్యవహరించారంటున్నారు విశ్లేషకులు. గత ప్రభుత్వం 2 సార్లు ఎస్సీ సామాజిక వర్గం, అందులోనూ మహిళకే హోంశాఖను కట్టబెట్టింది. తొలి దఫాలో మేకతోటి సుచరిత, రెండోసారి తానేటి వనితకు జగన్ తన కేబినెట్ లో హోం మినిస్టర్ గా పదవీ బాధ్యతలను అప్పగించారు. సేమ్ టు సేమ్ చంద్రబాబు కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. సుచరిత, వనితల సామాజిక వర్గానికి చెందిన మహిళనే హోం మంత్రి చేశారు. ఉన్నవారిలోకెల్లా ఫైర్ బ్రాండ్ నాయకురాలు వంగలపూడి అనితేనన్న ముద్ర పడటం కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే పోరాడే నాయకురాలని పేరు తెచ్చుకున్న అనితకు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. తాజాగా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత మీడియాతో మాట్లాడారు. కీలక విషయాలను చెప్పారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆడవాళ్లపై అఘాయిత్యం చేయాలనుకునే వారు భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. ఆడబిడ్డల భద్రతా విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా తన శాఖలోని పోలీసుల వేతనాలు, వేతన బకాయిలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ సైతం ఇచ్చారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు, పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసే గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు.
ఉన్నత ఆశయాలతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేడు ఆ పార్టీకే ఆమె గొంతుగా మారారు. ఆమెనే విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఆమె వ్యక్తిగత రాజకీయ జీవిత విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. వంగలపూడి అనిత 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు దంపతులకు జన్మించింది. అనిత తండ్రి అప్పారావు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్, అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్న వయస్సులోనే ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరెస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సి పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఎంఈడి పూర్తి చేశారు. ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నేతలను ప్రశ్నించేది. రాజకీయాలపై ఆసక్తితో 34 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి రాజకీయంలో అడుగుపెట్టారు. అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్యకి సన్నిహితుడైన కోసర శివప్రసాద్ పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని ఆ తర్వాత డైవర్స్ కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమెను ప్రోత్సహించారు. అలా 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2828 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఆమె 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. అయితే తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలు ఆస్కారం ఇవ్వకుండా ఆవిడ చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించారు. 2017లో అనితకి వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనమైంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా అనితను ఉద్దేశిస్తూ నేనేమి నీలా మొగుడును కొట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని వివాద కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలతో అనిత కన్నీటి పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రోజాపై సస్పెన్షన్ వేయాలని అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావుని అడిగింది. దానిపై స్పందించిన సభాపతి రోజాను సంవత్సరం పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కారణంగా చంద్రబాబు పాయకరావుపేట నుండి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనితను ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె కొవ్వూరు నుండి పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఇక 2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత నియామకమయ్యారు. చంద్రబాబు తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు అనిత. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి కంభాల జోగులపై 43,737 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతేకాకుండా ఆమె హోంశాఖ మంత్రిగా కూడా నియామకమయ్యారు. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచినటువంటి అనిత మరి హోంశాఖ మంత్రిగా ఎలాంటి సేవలు అందించనుంది, ఎలాంటి మార్పులు చేయనుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.